అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్చల్ చేశారు. మద్యం తాగిన వారిని గుర్తించి పట్టుకోవాల్సిన ఏపీఎస్పీ పోలీసులే పూటుగా తాగారు. అదే మత్తులో అడ్డొచ్చిన వాహనాలను ఢీకొంటూ తిరుమల చేరుకున్నారు. అక్కడ బూతు పురాణం అందుకున్నారు. శుక్రవారం సాయంత్రం తిరుమల కొండపై బీతావహ వాతావరణాన్ని సృష్టించారు. తిరుమలలో విధులు నిర్వహించే ఏపీఎస్పీ కానిస్టేబుల్ బి రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సిరాజుద్దీన్ తిరుమలకు చెందిన ఓ ఏపీఎస్పీ ఉన్నతాధికారి వాహనాన్ని మరమ్మతులు చేయించి తీసుకొస్తామని చెప్పి తిరుపతి తెచ్చారు. ముగ్గురు కలిసి పూటుగా మద్యం తాగారు. అనంతరం అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు వచ్చారు. పోలీసు వాహనం కావటంతో అలిపిరి భద్రతా సిబ్బంది తనిఖీ చేయలేదు. ముగ్గురు వాహనాన్ని అతి వేగంగా నడిపి మత్తులో ఘాట్ రోడ్లో ఓ వాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం తిరుమల చేరుకుని రింగ్ రోడ్డు మీదుగా డి టైప్ క్వార్టర్స్ వద్ద వేగంగా వస్తూ డ్రైనేజ్ కల్వర్టును ఢీకొన్నారు. దీంతో ముందు టైరు పేలిపోయింది. కారులో నుంచి దిగిన ముగ్గురులో షేక్ సిరాజుద్దీన్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. బి రాజశేఖర్, కె ఓంకార్ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 300 పాయింట్లు చూపించినట్లు తెలుస్తోంది. తిరుమల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2 కానిస్టేబుళ్లను కోర్టుకు తరలించారు. మరో కానిస్టేబుల్ సిరాజుద్దీన్ కోసం గాలిస్తున్నారు. అయితే కర్నూలు ఏపీఎస్పీ 2వ పటాలానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఓంకార్ నాయక్, కానిస్టేబుల్ రాజశేఖర్ సిరాజుద్దీన్ ను సస్పెండ్ చేస్తూ కమాండెంట్ దీపికా పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులే పవిత్ర క్షేత్రంలో మద్యం తాగి హల్చల్ చేయటం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అధికారుల భద్రతా వైఫల్యాలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు